యేసు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్లో మరొకసారి దేవుని యొక్క సందేశం అందించడం ప్రభు నాకు ఇచ్చిన కృప అని ప్రభునందు నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక ప్రశ్న లేదా ఒక వివాదం మీద మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభువును బతిమాలుతూ ప్రార్థన చేయవచ్చా, చేయకూడదా? కొంతమంది సేవకులు బతిమాలుతూ ప్రార్థన చేయకూడదు అని చెప్తారు. మరికొంతమంది అలా కాదు, బతిమాలుతూ ప్రార్థన చేయాలి అని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, మనము పిల్లలము కదా, పాత నిబంధనలో భక్తులు బతిమాలుతూ ప్రార్థించారు. ఎందుకు? ఆ రోజు వారు యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడాల. అయితే కొత్త నిబంధనలో మనం యోహాను 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎందుకు బతిమాలతాం? అలా బతిమాలితే దేవుణ్ణి బాధ పెడతాం, ఆత్మను బాధ పెడతాం అనేటువంటి వారు మరికొందరు ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అంటారు కదా. సో దేవుని వాక్యంతోనే వివరిస్తాను. ఓకే, అసలు ప్రార్థన అనేటువంటి మాటలో అర్థించడం అనేది ఉందండి. ప్రార్థన అనేటువంటి మాటలో లోపలికి తొంగి చూస్తే అర్థించుట అంటే అడగడం, అంటే అడగడం కూడా కాదు, అంతకంటే బలమైన మాట వేడుకోవడం అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ప్రార్థన అంటే దేవునికి నీ అవసరత తెలియపరచడం కాదు, నీ అవసరత చెప్పడం కాదు, కానే కాదు. తెలియపరచడం వేరు, ప్రార్థన వేరు. నీ అవసరత బయలుపరచడం వేరు, లేకపోతే ప్రార్థన వేరు. ప్రార్థన అనేది అడగడం. హల్లెలూయా. దేవుని వాక్యంలో గమనిస్తే యేసు ప్రభువే ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై దానిని చేస్తాను. ఏమన్నాడు ప్రభు? మీరు దేనిని అడుగుదురు. ఏం చేయాలంట? మన అక్కర్లు దేవునికి తెలియపరచడం కాదు, అడగాలి. ఏమని ప్రభు అన్నాడు? అడగాలి అంటున్నాడు. హల్లెలూయా. బైబిలే చక్కటి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంకా యోహాను సువార్త 14:14లో ప్రభు ఏమన్నాడంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేస్తానన్నాడు. ఏమి అడిగినా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంకా యేసు ప్రభు చనిపోలేదు. ఈ యొక్క 12 మంది శిష్యులు ప్రభు రక్తము ద్వారా కడగబడిన అనుభవం ఇంకా లేదు. ప్రభు రక్తము ద్వారా కడగబడితే అప్పుడే కదా సంపూర్ణంగా ప్రభు యొక్క బిడ్డలవుతారు. కాబట్టి అప్పుడు ప్రభు అన్నాడు, ఇంకా చనిపోక ముందు ఏమన్నాడు? నన్ను ఏమి అడిగితే అన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అప్పుడు మనం సంపూర్ణంగా దేవుని బిడ్డలము కదా, దేవుని పిల్లలము కదా, అడగాల్సిన అవసరం ఉందా? పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఉన్నా అందరికంటే మించిన ఒకే ఒక జనితైక అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు కాదా? ఒకసారి ఆలోచన చేద్దామా? ఒకరోజు యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును చూచి ఏం చెప్పాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 6 నుంచి చదువుతూ పోతే, తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును చూచి ఏమన్నాడంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూదిగంతములను నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు కూడా తండ్రిని ఏం చేయాలంట? అడగాలి. ఏమని రాయబడింది? అడగాలి అనేటువంటి మాట. కాబట్టి యేసు ప్రభు తెలియపరచకూడదంట, అడగాలి. సో దేవుని దగ్గర వాక్యపు క్రమం ఏంటి? మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బైబిల్ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా తన బిడ్డలను, క్రైస్తవులను చీకటిలో ఉంచలేదు, సత్యములు బయలు పడనీయకుండా ఉంచలేదు. సరే అండి, యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేస్తాడో చూద్దాం. ఎందుకంటే మేము పిల్లలము, మేము దేవుని బిడ్డలం, మేము బతిమాలము. ఓకే, అడగడం అంటే ఎలా అడగాలి? మొట్టమొదటి యేసు ప్రభు ఎలా అడిగాడో చెప్తాను నేను. ఓకేనా? బైబిల్లో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు అని వ్రాయబడింది. అంటే మనము కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తులాగా ప్రార్థిస్తే చాలు, అంతకంటే ఎక్స్ట్రా వద్దండి. అవునా? ఏమంట? శరీరధారి అయ్యున్న దినములలో యేసు ప్రభు ఎలా ప్రార్థించేవాడంట? మహారోదనముతో ప్రార్థించేవాడు, గట్టిగా ఏడుస్తూ ప్రార్థించేవాడు. ఎందుకండి అంత ఏడుపు? తండ్రి అయిన దేవుడు ఇవ్వనన్నాడా? ఇవ్వనంటే అంత ఏడుస్తున్నాడా? కాదు. తనలో ఉండే భారం, తన హృదయంలో ఉండేటువంటి ఒత్తిడి, తన హృదయంలో ఉండేటువంటి వేదన, తన హృదయంలో ఉండే కన్సర్న్ అంటే అంత గట్టిగా ఏడుస్తూ ప్రార్థించేవాడు. రెండవదిగా మహారోదనముతోనూ, బైబిల్లో వ్రాయబడింది కన్నీళ్లతోనూ ఏడ్చేవాడట. ఏ కుమారుడైనా తండ్రి దగ్గర ఏడుస్తాడా? ఓసారి ఆలోచన చేయండి.
ఏ కుమారుడైనా ఫీజు కట్టేదానికి డబ్బు లేదని ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుంది. అయితే తన తండ్రి ధనవంతుడైతే ఏ బిడ్డ అయినా వెళ్ళి ఫీజు కట్టేదానికి డబ్బు లేదని ఏడుస్తారా? నో. మరి మన తండ్రి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుని దగ్గర నేను ఎందుకు ఏడవాలి? బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో బైబిల్ చెప్తుంది తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. చూడండి, బైబిల్ యేసుక్రీస్తు యొక్క ప్రేయర్ స్టైల్ అట ప్రార్థన యాచన. ప్రార్థన అంటే అడగడం, ప్రభువా జ్వరంగా ఉంది బాగు చేయి ప్రభువా, ప్రార్థన. యాచన అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? యాచన అనేటువంటి మాట, యాచకుడు అనే మాట ఎప్పుడైనా విన్నారా? యాచకుడు, యాజకుడు కాదు, యాచకుడు. యాచకుడు అంటే భిక్షమెత్తేవాడు. యాచన అంటే భిక్షమెత్తేవాడు చేసే పని. ఏం చేస్తారండి? ఆకలి అవుతుందమ్మా, అన్నం పెడతావమ్మా, ఇంటి బయట నిలబడతాడు. యాచకుడు ఏం చేస్తాడు? ఆకలి అవుతుందమ్మా, అమ్మా పిల్లలకు ఆకలి అవుతా ఉంది, టైం అయింది, భోజనం టైం, ఇంటిలో ఏమీ లేదమ్మా, అన్నం కొంచెం పెడతావా? ఏంటి? బతిమాలుతూ ఉంటాడు. ఏమని? యాచకుడు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు ట్రాన్స్లేషన్ చూసినట్లయితే సప్లికేషన్ అనే మాట కనిపిస్తుంది. మళ్ళీ బాంబు పేలింది కదా. సప్లికేషన్ అంటే ఏంటి? విజ్ఞాపన. అంటే యాచన అంటే మీరేమో బతిమాలుతూ ప్రార్థన చేయడం అంటున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో సప్లికేషన్ అని ఉంది. సప్లికేషన్ అంటే విజ్ఞాపన కదా. ఓకే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి కదండి, వాక్యాన్ని వాక్యంతోనే వివరించాలి కదా. విజ్ఞాపన యాచన ఒకటేనా? చూస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం బైబిల్లో చూస్తాం కదా. రాజుల నిమిత్తమై అధికారుల నిమిత్తమై పౌలు అంటున్నాడు, విజ్ఞాపనలు 3 సంగతులు, ప్రార్థనలు యాచనలు, తర్వాత కృతజ్ఞతాస్తుతులు అని ఉంటుంది. ఈ ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన ఉండాలి, యాచన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. ఇప్పుడు యాచన విజ్ఞాపన ఒకటేనా? ఒకటే అయితే 2 సార్లు ఎందుకు రాస్తాడండి? సో పౌలు అంటున్నాడు ఏం చేయాలంటే క్రైస్తవుని ప్రార్థన జీవితంలో ప్రార్థన ఉండాలి. 1 తిమోతి 2:2 ప్రకారం యాచన ఉండాలి, వేడుకోవడం, బతిమాలుతూ బతిమాలుతూ బతిమాలుతూ. 3వదిగా విజ్ఞాపనలు, అది ప్రేయర్ స్టైల్. అయితే దాంట్లో కృతజ్ఞతాస్తుతులు కూడా ఉండాలి. చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడు? హెచ్చరించుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఏ క్రైస్తవుడు కూడా తన ప్రార్థనలో ఈ 3 ఉండాలి. అవి చేయకపోతే హెచ్చరించడం అంటే అర్థమైంది. అవి చేయకపోతే ప్రార్థనే కాదు, విజ్ఞాపనే కాదు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. యాచన కూడా అంటే బతిమాలుతూ ప్రార్థన చేయడం. ఈ 3 చేయవలనని హెచ్చరించుచున్నాను. నేను ఎప్పుడో మాట చెప్తుంటాను, అధికముగా నీతిమంతుడవై ఉండవద్దు అని. ప్రసంగిలో ఉంది కదా. అధికముగా నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పిన నీతి కంటే అధికంగా భావిస్తే నువ్వు అధికంగా నీతిమంతుడు. వాక్యానికంటే మించిన నీతి చూపించాలి అనుకుంటే నువ్వు అధికముగా నీతిమంతుడు అవుతావు. ఉండవద్దు అంటే ఎప్పుడు వాక్యానికే కట్టుబడి ఉండు. ఏ సేవకుడు చెప్పినా ఇదే కాదండి, ఏది చెప్పినా ఒక్కటి, ప్రభువా ఇది మీ వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించి చూడాలి. ఏ సేవకుడు చెప్పినా అదేదో గొప్పగా అనుకోవద్దండి. ఆ సేవకుల పరిచయంలో స్వస్థతలు జరగవచ్చు, అద్భుతములు జరగవచ్చు, మహాద్భుతాలు జరగవచ్చు. అయినా కూడా రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, అది వాక్యానుసారమా కాదా చూడండి. అడుగుట అనే మాట బైబిల్లో రాయబడింది, వేడుకొనుట అనే మాట బైబిల్లో ఉంది, బతిమాలుకొనుట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు, బతిమాలుకొనుచుండాను. దానియేలు ఏం చేశారంట? ప్రార్థన చేయొచ్చు, బతిమాలుకొనుచుండాను. అయితే ఏమంటారు? అది పాత నిబంధనలో భక్తులు బతిమాలారు, కొత్త నిబంధనలో మనం దేవుని పిల్లలం. ఎస్, కాబట్టి ఎక్కువగా బతిమాలాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తా, హెచ్చరిస్తున్నాను, ప్రార్థించండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి. యేసు ప్రభువే బైబిల్లో చూసినట్లయితే ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ఆయన కుమారుడై ఉండి, ఆయన తర్వాతనే కదా మనం కుమారులం. కుమారుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తే సాగిలపడి గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. అవునా? ఎందుకంటే సాగిలపడ్డం? కుమారుడు కాదా? మనలాంటి కుమారుడు కాదా యేసుక్రీస్తు? తండ్రి సింహాసనం మీద కూర్చుండేటువంటి కుమారుడు. అయితే ఆయన సాగిలపడి ప్రార్థించాడు. ప్రార్థనలో తగ్గింపు, విధేయత, ప్రభును బతిమాలడం, కన్నీరు కార్చడం, యెహెజ్కేలులాగా మూరుగులేయడం, ఇది దేవుని చిత్తం. అటువంటి ప్రార్థనలకు ఎప్పుడు పెద్ద జవాబులు ఉంటాయి.
నా జీవితంలో ప్రపంచంలోనే కనివిని ఎరగని అద్భుతాలు జరిగాయి. అందుకు దేవునికి స్తోత్రాలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా ప్రభును బతిమాలుకుంటే ప్రభు దయ చూపిస్తున్నాడు. కారణం ఆయన వాక్యము ఆ విధంగా ప్రార్థన చేయమని తెలుపుతుంది. ఆయనకే స్తుతులు చెల్లిద్దామా? తలలు వంచుదాం. ప్రేమగల తండ్రి, అందించబడిన ఈ సందేశమును బట్టి వందనాలు. ఎవరైతే ప్రభు ఈ సందేశాన్ని విన్నారో వారి నేత్రాలు తెరవండి దేవా, వారి నేత్రాలు తెరవండి అయ్యా. వారి నేత్రాలు తెరిచి వాక్యం ఏం చెబుతుంది, ఆ వాక్యపు మర్మములేంటి, వారికి బలమైన స్థిరమైన పునాది ఏర్పడి ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా కాపాడండి. అలాంటి తప్పులు ఎన్నడూ చేయకుండా కాపాడండి ప్రభువా. స్వస్థతలు అవసరమైన వారికి అనుగ్రహించండి. ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతుంటే స్వస్థపరచండి. ఎవరికైనా ఏ అద్భుతమైన అవసరమైతే జరిగించండి. ఏ విడుదల అవసరమైనా జరిగించండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ఈ సందేశాన్ని విన్నారో, ప్రార్థనలో ఏకీభవించారో, జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. రెండవదిగా నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయాలని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ మెసేజ్ అనేక లక్షల మందికి ప్రయోజనకరంగా షేర్ చేయాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.